ఏంటిది సరుకులు లిస్టా? లవ్ లెటర్. నాకే? నీకు అంత సీన్ లేదు కానీ నాకు వచ్చింది, నీకు ఇచ్చాను. ఎవడిచ్చాడు? ఎవరో ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యాడు. నాకు నువ్వేం చెప్పావు? బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పాను. అదే నాకు ఆల్రెడీ పెళ్ళైంది, 3 పిల్లలు అని చెప్పాను. ముగ్గురా? నీతో కలిపి. అది సరే కానీ బావా, నీకెప్పుడైనా ఎవరైనా ఇలా ప్రపోజ్ చేశారా? బాబోయ్ నువ్వు సిగ్గుపడకు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. చేశారు. ఎంతమంది ఏంటి? చాలా మంది చేశారు. ఓ ఏది ఒక స్టోరీ చెప్పు. 9th క్లాస్లో ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది నాకు. అబ్బో పేరేంటి? శ్రీజ. ఓహో ఏం చెప్పింది? ఏమని ప్రపోజ్ చేసింది? ఏమో చెప్పింది, మామూలుగా వచ్చి క్యాజువల్గా సరే మై లైక్ యూ సో మచ్ అని చెప్పింది. ఓయ్ నువ్వేం చేసావు? అదే నువ్వేం చెప్పావని. సిగ్గుపడ్డా. పాప అమ్మాయి పరిస్థితి ఏంటో. తర్వాత ఏముంది, మళ్ళీ నాకు ఇలాంటి ఇష్టం లేదని చెప్పి మేనేజ్ చేసి సైడ్ అయిపోయా. అదృష్టవంతుడు. ఏ ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉండేది బావా? బాగుండేదా? సూపర్ ఉండేది అమ్మాయి. సూపరా? చాలా బాగుండేది. ఆహా డ్రెస్సింగ్ ఎలా ఉండేది? డ్రెస్సింగ్ బా చూడిదార్ వేసుకునేది. చూడిదార్ వేసుకుని వచ్చేది, చాలా బాగుండేది. తన హెయిర్ స్మూత్ గా ఉండేది. స్మూత్. ఇంకా ఇంకా ఏముంది? ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ అప్పట్లో మనకి జుంకాలు వచ్చేవి కదా. అవునవును, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద కదా, ఇప్పుడు చిన్న చిన్న ఉండే. అప్పుడు చాలా బాగుండేది. మళ్ళీ సాటర్డేస్ అయితే మనకి సీరియస్ ఉండేది కదా, ఆ టైంలో కర్లీ చేసుకుని వచ్చేది హెయిర్. ఓహో కర్ల్ చేసుకుని వచ్చేది. ఆ అమ్మాయి హెయిర్ స్ట్రైట్ బావా కర్లీయా? నార్మల్గా స్ట్రైటే. ఓహో సివిల్ డ్రెస్ వేసుకుంటుంది కదా సాటర్డేస్ ఆ రోజు. అదంతా ఓకే కానీ నిన్న నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నానో చెప్పు బావా. నిన్న ఎస్టర్డే కల్